స్తుతి సందేశం స్తుతి సందేశం. పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్రెచ్చి దాని మీద కూర్చునెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుగు వలె ఉండెను. అతని వస్త్రము హేమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి ఉండేది. 5వ వచనం కూడా, దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని మాకు తెలియదు. 6వ వచనం ఒకసారి అందరూ చదువుదాం. షల్ వి ఆల్ కంబైన్ టుగెదర్. ఇక్కడ అందరూ కూడా కలిసి చదువుదాం. ఇక్కడ మనం అందరం కూడా కలిసి చదువుదాం. 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన ఏం చేశాడు? లేచి ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క మాటలు ఎంత శ్రేష్టమైనటువంటివో అనేటువంటివి ఈ దినమున మీరు నేను మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారులుగా ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క మాటలు ఎంత అమూల్యమైనటువంటివో మరి ఎక్కువగా మనము తలపోసుకోవలసినటువంటి వారులుగా మనం ఉంటూ ఉన్నాం. లూకా సువార్తలో మనం చూస్తాం కదా, ఆయన యొక్క మాటలు నిరర్ధకము కానేను. ఆయన యొక్క మాటలు వాస్తవికమైనటువంటివి, యథార్థమైనటువంటివి. ఆయన ఏవైతే ఆయన నోట నుండి ఆయన వల్లించాడు, ఆ మాటలన్నీ కూడా వాస్తవమైనటువంటి మాటలుగా. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఈరోజు ప్రియులారా, పునరుద్ధాన పండుగ. పునరుద్ధాన పండుగ. ఉత్థానం అంటేనే లేపబడడం. పునరుద్ధానం అంటే తిరిగి లేపబడడం. ఉత్థానం అంటేనే లేపబడడం. పునరుద్ధానం అంటే తిరిగి లేపబడడం. మన భారతదేశంలో మన మిత్రులైనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారి యొక్క సాంప్రదాయంలో వేల కొలది, కోట్ల కొలది వాళ్ళు ఆరాధన చేసుకునేటువంటి దేవుళ్ళుగా, పూజించేటువంటి దేవుడుగా ఉన్నారు. కానీ వారికి ఎవరికి కూడా పునరుజ్జానపు అనుభవాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి ఎక్స్పీరియన్స్ వారికి లేదు. ప్రపంచంలో వేరొక మతములుగా లేక వాళ్ళు ఆరాధన చేసుకునేటువంటి, వాళ్ళు పూజించేటువంటి, వాళ్ళు దేవుడిగా భావించేటువంటి అనుభవాలలో మరెక్కడ పునరుద్ధరణకు అనుభవాన్ని ప్రియులారా వారు చూచి ఉండలేదు. వారు ఎక్కడ చూస్తారు అని అంటే కేవలము క్రైస్తవ్యములోనే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మరి ప్రాముఖ్యంగా వేరెవ్వరికీ లేనటువంటిది దేవుడు మనకు క్రీస్తు ద్వారా క్రైస్తవ్యంలో మనకు ప్రసాదించినటువంటి దివ్యమైనటువంటి భాగ్యము ఏమిటి అనంటే పునరుద్ధాన అనుభవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ పునరుద్ధానపు అనుభవం వేరెవరికి లేనటువంటిది. మనకు మాత్రమే దేవుడు ఆయన ఇదొక అతిశయముగా మీరు భావించవచ్చు. దీనిని బట్టి ప్రియులారా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఆయన చాలాసార్లు ఆయన యొక్క జన్మాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క ప్రియులారా బాల్య దినాలలో ఆయన దేవాలయములకు వెళ్ళినటువంటి ఘట్టాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం.
అలాగుననే అంత మాత్రమే కాదు, ఆయన తన తల్లిదండ్రుల దగ్గర ఎలాగున జీవించాడో ఆ ఘట్టాలను దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటాం. తదుపరి పరిచర్యలో అడుగుపెట్టినప్పుడు ఆయన యొక్క అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎక్కడికి వెళితే అక్కడ ఆయన చేసినటువంటి మహత్తరమైనటువంటి ఆ యొక్క గొప్ప మహత్తరమైనటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంతటితోనే అయిపోయింది అని అనుకోవడానికి లేదు. మరి ప్రాముఖ్యంగా ఆయనను ప్రియులరా చాలా మంది మరి అలనాడు క్రీస్తు వారిని ప్రియబిడ్డలు అంతమొందించాలి అనేటువంటి ప్లాన్ వేసుకొని ఆ రీతిగా ఆయన కేకలు వేసి వారందరూ ఏకగ్రీవముగా మరణానికి గురి చేసినటువంటి అనుభవాలను గడిచినటువంటి మహాశుక్రవారం రోజు ప్రియబిడ్డలాగా మనం అందరం కూడా విని ఉండడం జరిగింది. వాళ్ళు ఏమనుకున్నారంటే అంతటితోనే అయిపోయిందేమో, అంతటితోనే అయిపోయింది అని అనుకున్నారు. పీడ విరిగిపోయింది, ఇక మన యొక్క ప్రస్థానములకు మన యొక్క ఉనికికి ఏమాత్రం కూడా విఘాతం కలిగేటువంటి పరిస్థితులు లేవు, సో మనము సేఫ్ గా ఉండొచ్చు అని వాళ్ళు అనుకున్నారు ప్రియులారా. కానీ ఒక విషయాన్ని మనము గమనించవలసినటువంటి ఒక విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేస్తా. యేసుక్రీస్తు వారి ద్వారా ఈ విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఈ ఆదివారం తెల్లవారుజామున మగ్దలేనే మరియు వేరొక మరియు వారు ఈ సమాధి దగ్గరకు చూడడానికి వచ్చినటువంటి తరుణంలో ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని మరి ఘట్టాలని మీ అందరికీ ఈ మార్నింగ్ జస్ట్ కొన్ని ఫ్యూ ఇష్యూస్ మాత్రమే తెలియచేసి మిమ్మల్ని బలపరచాలని ఆశిస్తున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయంలో విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేనే మరియు యాకోబు తల్లి మరియు సలోమేయు ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను వారు ఆదివారమున పెందల గడలి లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాతిని ఎవడు పొరలించునని ఒకరితో వాళ్ళు చెప్పుకుంటూ ఆ స్త్రీలందరూ కూడా వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇదే మార్కు సువార్తలో పై భాగంలో యేసు వారి యొక్క ఆ యొక్క శిలువ యాత్రలో చాలా మంది స్త్రీలు ఆయనను అనుసరించారు. చాలా మంది స్త్రీలు చివరి వరకు ఆ శిలువ అంతిమ ఘట్టములో ప్రియులరా పాల్గొన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మళ్ళా తిరిగి ఈ దినమున వారు కూడా స్త్రీలందరూ పెద్దల కంటే లేచి 3వ దినమున సమాధి దగ్గరకు బ్రతకడానికి వచ్చినటువంటి తరుణంలో ఆ స్త్రీలు అనుకుంటున్నారు, ఆ సమాధి మీద ఉన్నటువంటి ఆ పెద్ద రాతిని మనం స్త్రీలం కదా, ఆ బరువైనటువంటి రాతిని మనం దొర్లించలేము కదా, మన కొరకు ఎవడు దొర్లించడానికి సహాయపడతారు ఈ మార్నింగ్ అవర్స్ లో ఎట్లా అని వారు ఆశిస్తుండగా మనం చూస్తూ ఉంటాం కదా. మత్తయి సువార్తలోని 28వ అధ్యాయంలో పరలోకము నుండి దూత దిగి వచ్చి ఆ రాతిని ఏం చేసింది, పొర్లించినట్లుగా మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 2వ వచనంలో చాలా క్లియర్ గా రాయబడినటువంటి విషయాలను మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనము మరింతగా గమనించవలసినటువంటి అనుభవాలు మరి ఏమిటి అనంటే, ఆయన సమాధి చేయబడిన తర్వాత, మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత చాలా కట్టుదిట్టమైనటువంటి ఆ యొక్క ఏర్పాట్లు వారు చేయడం జరిగింది. దానికి సీల్ వేయడం జరిగింది. సైనికులను వారు కావులగా ఉంచినటువంటి అనుభవాలను మనం అక్కడ చూస్తా ఉన్నాం. భద్రత ఏర్పాట్లను కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి అనుభవాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ప్రక్రియలో ఈరోజు మనం గమనించవలసింది ఏమిటి అనంటే, యేసు వారు ఆయన సజీవ లెక్కలో ఉండగానే ప్రియబిడ్డలారా ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినముల లోపల దారి లేవుతుందని ఆయన ముందుగానే ఆయన జ్ఞాపకం చేసినటువంటి ఆ యొక్క లేఖనము ప్రియబిడ్డలారా మనము యోహాను సువార్తలో
2వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుతుందని వారితో చెప్పను. 3 దినములలో దాన్ని లేపుతుందని చెప్పాను. ఆయన ప్రియబిడ్డలను దేని గురించి చెప్పాడు? 21వ వచనంలో ఆయన శరీరమును దేవాలయమును గురించి ఆయన ఈ మాటను చెప్పారు. వాళ్ళు ప్రియబిడ్డలు దేవాలయం అని అనుకోవడానికి అంత తెలివిగా అది ఏ విధమైనటువంటి తత్వవాదం అనేటువంటిది కాదు, కానీ శరీరం అనేటువంటి దేవాలయం గురించి ఈ మాట చెప్పారనేటువంటి వారు గ్రహింపు కలిగినటువంటి వారు ఆయన. వారు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 62వ వచనంలో మనం చూస్తున్నాం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతునొద్దకు వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పిన వచనము మాకు ఎవరికి జ్ఞాపకం ఉంది? ప్రధాన యాజకులకి, పరిసయ్యులకి, శాస్త్రులకి, వీళ్ళందరికీ కూడా జ్ఞాపకం ఉంది. ఈ జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళు వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారంటే, వాడు సమాధిని వాగ్దానము చేయని ఆజ్ఞాపించుము. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 64వ వచనంలో భద్రము చేయని ఆజ్ఞాపించమని ఆయన్ని అప్పీల్ చేసి అధికారిని అడిగి వారు ప్రియబిడ్డలారా ఒకవేళ లేని ఏడల ఏం జరుగుతుంది అని అంటే, మొదటి వంచన కంటే ఆ శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకెళ్ళిపోయి మా ప్రభు లేచాడు అనేటువంటి ప్రాపకాండాన్ని వాళ్ళు చేస్తారు. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. ఈ తెల్లవారుజాము ఆరాధనలో ప్రియబిడ్డలారా, తెల్లవారుజాము ఆరాధనలో ఏమి జరిగింది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. వారందరూ ప్రియబిడ్డలారా అపీల్ చేసిన విధముగానే పిలాతు గారు వారికి ఓకే అన్నాడు. దాని చుట్టూ పహారా ఉంచారు, కావలి ఉంచారు, దానికి ముద్ర వేశారు, ఎంత చేశారు. అయితే ప్రియబిడ్డలారా ఈ విశ్రాంతి దినమున 3వ దినమున వీరు ఆదివారం తెల్లవారుచుండగా స్త్రీలందరూ అక్కడికి వెళ్ళేటప్పటికీ సమాధి ఏమైంది? తెరవబడింది. ఇది జరిగినటువంటి సంభవాలను మనం చూస్తూ ఉంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 11వ వచనంలోనికి వెళదాం. 11వ వచనంలోనికి మనం వెళితే వారు వెళుచుండగా ఎవరినైతే పిలాతు గారు అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కోరగా అపాయింట్ చేయబడినటువంటి ఆ కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగినటువంటి సంగతులన్నీ ప్రధాన యాజకులతో ఏం చేశారు? చెప్పేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులందరితో ఈ విషయాన్ని పాస్ చేశారు. సమాచారం పడింది, ఆయన అక్కడ లేడు, సమాధి ఖాళీగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే 12వ వచనం వారు పెద్దలతో వారు కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు ఏం చేస్తున్నారు? చెప్పాలి. ఏం చేస్తున్నారు? ద్రవ్యం, మనీ, ద్రవ్యం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సైనికులకు ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోతుండగా ఆ శిష్యులే వచ్చి ఆయన ఎత్తుకెళ్ళిపోయి ఆయన కనబడకుండా చేశారు అనేటువంటి వార్తను మీరు దావారణంగా పట్టణంలో మీరు ఏం చేయండి? ప్రకటించండి, మీరు తెలియజేయండి సైనికులకి, ప్రియబిడ్డల వారికి ఆ యొక్క వార్తను ప్రియబిడ్డాలి ధనాన్నిచ్చి. ఒక విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు తెల్లవారుజాము ఆరాధనలో నా ప్రియమైన వారులారా ద్రవ్యమిచ్చి ఒకవేళ ఆయన యొక్క పునరుద్ధానాన్ని ఎవరైనా ఆపగలరా? ద్రవ్యమిచ్చి ఆయనను లేపకుండా ప్రియబిడ్డలు ఎవరైనా ఉండగలరా? అందుకనే అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో పేతురు గారు చాలా డీప్ గా, చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని రాస్తూ ఉన్నాడు. ఆయన 23వ వచనంలో ఏ విషయాన్ని రాస్తూ ఉన్నాడు? 23వ వచనం, 24వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పములు ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత
ఆ దుష్టుల చేత అక్కడ నెంబర్ 1 అని అంకి వేస్తుంది. క్రింద ఫుట్ నోట్ లో ఏం రాయబడింది? అక్రమకారుల చేత ఏం చేశారు? మీరు చంపించిద్దరు. ఇప్పుడు చూడండి 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. దేవుని స్తోత్రం కలుగును గాక. మరణ వేదనలను తొలగించి పునరుద్ధరణ పండుగలో ఉన్నటువంటి గొప్ప సంతోషం ఏంటో తెలుసా? ఈనాటి సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి భయం ఏంటో తెలుసా? ఏంటంటే ఈనాటి సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి భయము మరణ భయం. నేను ఎన్ని సంవత్సరాలు జీవిస్తాను, నాకున్నటువంటి బలహీనతల రీత్యా నేను నా కార్యక్రమాలలో, నా బిడ్డల కార్యక్రమాలలో, నా కార్యక్రమాలలో నేను వీటన్నిటిలో పాల్గొని సమయంగా నేను వీటన్నిటిని ఫుల్ఫిల్ చేయగలిగినటువంటి వాడుగా ఉంటానా లేదా అనేటువంటి ఒక మరణ భయం కలిగినటువంటి వాడుగా ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. 55వ కీర్తన దాన్ని మీరు చూసినట్లయితే 55వ కీర్తనలో దావీదు గారు అంటూ ఉన్నాడు. 4వ వచనం, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు పుట్టుచున్నవి, మహాభయము. ఏ భయం అంట? మహాభయం. ఎ గ్రేట్ ఫియర్. కారణం ఏమిటంటే మరణం. ఏమో నేను బ్రతకనేమో, నేను పలానా విషయాలు ఒకవేళ చూడకుండానే చనిపోతానేమో, నా పరిస్థితి ఏం కాదు. మరణ భయం. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే పీడ విరిగిపోయింది అనుకున్నారు, ఆయన చంపివేశామనుకున్నారు. అక్రమకారులు ప్రియులను సిలువ వేయించి శాపగ్రస్తమైనటువంటి సిలువకు గురి చేసి ఆయనను చంపారు. 3వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 15వ వచనాన్ని మీరు చూసినట్లయితే 3వ అధ్యాయము ప్రియబిడ్డలారా 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపను, అందుకు మేము సాక్షులము. ప్రియులారా, ఒక విషయాన్ని ఈరోజు మీరు మనం తెల్లవారుజాము ఆరాధనలో జ్ఞాపకం చేసుకోవాలి. మరణ వేదనలు ప్రాణాంతకమైనటువంటి ఒకవేళ బలహీనతను మనము అనుకుని మరణానికి చేరువుగా తోడుకొని వెళుతున్నటువంటి దినాలలో ప్రియులారా, యేసు క్రీస్తు ద్వారా ఒక నిరీక్షణ నీకు నాకు లభించడానికి దేవుడు కార్యం చేశాడు. కీర్తన గ్రంథము 53వ కీర్తనలో ప్రియబిడ్డలారా 5వ వచనంలో కానీ మీరు గమనించినట్లయితే భయ కారణము లేని చోట అసలు ఏ కారణం లేకుండానే కొంతమంది భయపడిపోతున్నారంట. కారణం అవసరం లేదు, మరణ భయము, లేకపోతే కొంతమంది ఏమో ఊరికినే చిన్న దానికి స్మాల్ ఇష్యూస్, బ్యూటిఫుల్ ఇష్యూస్, చిన్న వాటి కోసమే చాలా మంది కారణం లేని చోట చాలా మంది భయముతో నింపబడినటువంటి వాళ్ళై భయక్రాంతులై తమ యొక్క జీవితాలు మొన్నటి దినాల్లో అనేక మంది ద్వారా ఆయా వార్తలు నేను విన్నాను. ఆయా ఫలానా ఇష్యూ ఇట్లా జరిగింది. ఏం జరిగిందంటే ఏమి లేదు. టెన్షన్ గురవడం వల్ల చిన్న విషయాలు, స్వల్ప విషయాలకు భయకారణము లేని చోట భయభ్రాంతులై చాలా మంది తమ జీవితాలని అంతమొందించుకుంటున్నారు. ఈరోజు మనం గమనించవలసింది ఏమిటంటే ఈ పునరుజ్జానములో ఏ మానవాళినైతే మరణ వేదనలు ప్రియబిడ్డలారా మానవాళిని కంపింప చేస్తున్నాయో ఈ మారణ హోమములన్నింటినీ కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన తొలగించి వేశాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. పేతురు గారు లేకపోతే యోహాను గారు వీళ్ళందరూ కూడా మగ్దలేనే మరియ మొదట చూచిన తర్వాత ఆమె పరుగులెడుతూ వెళ్ళి వీళ్ళందరికీ వార్తను తెలియజేసిన తర్వాత చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. పేతురు గారు
ఆయన పరుగులెడుతూ వెళ్తాడు, పరుగులెడుతూ ఆయన సమాధి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు? అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయంలో నేను మనం గమనిస్తే 31వ వచనంలో గాని మీరు చూస్తే, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము పొంగిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానముల గురించి జ్ఞాపకం చేశాడు. ఎక్కడ రాశాడంటే 16వ కీర్తనలో, ది సాంగ్ ఆఫ్ రిజరెక్షన్ అంటారు కదా, ఆ యొక్క కీర్తనలో ఆయన రాశాడు. అయితే ఈ యేసును దేవుడు లేపడు. దీనికి మేమందరము, ఇక్కడ 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడంటే, అందుకు మేము సాక్షులం అన్నాడు. అక్కడ 3 అని అంకి వేస్తుంది క్రింద ఫుట్ నోట్ లో. ఆయనకు మేము సాక్షులం అన్నాడు. ఇక్కడేమన్నాడంటే ఫుట్ నోట్ లో ఈయనకు మేము సాక్షులం. అంటే దీని అర్థం ఏమిటంటే, ఈ రిజరక్షన్ కి ఆయనకు లేక ఈయనకు ఉన్నటువంటి, మనకు ఉన్నటువంటి సత్సంబంధం ఏమిటి అని అంటే, ప్రియబిడ్డలారా, ఆయన ఎందుకు చెప్పినట్టే లేచారు అని అంటే కారణం ఏమిటంటే, ఆయన, ప్రియబిడ్డలారా, మనము పునరుద్ధానాన్ని గురించి ఒక విషయాన్ని క్రైస్తవులమైనటువంటి మనందరూ కూడా గమనించాలి. దేవుని ప్రజలుగా ఆయన జన్మాన్ని గురించి క్రిస్మస్ సీజన్ లో పెద్ద సెమీ క్రిస్మస్ వేడుకలు అరేంజ్ చేసి సువార్తను ప్రకటిస్తారు. అంత మాత్రమే కాదు, సువార్త కూడికలు అరేంజ్ చేసి శిలువ సువార్తను ప్రియబిడ్డలారా ప్రకటిస్తారు. అంత మాత్రం అయిపోయింది అనుకుంటారు. కానీ సంఘానికి ఈ పునరుద్ధాన పండుగ రోజున ప్రభువు లేకపోతే పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, మరి ప్రాముఖ్యంగా పునరుద్ధానమైనటువంటి మన ప్రభు ఏం తెలియజేస్తున్నారంటే, పునరుద్ధానాన్ని గురించినటువంటి సాక్ష్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. అది అసలు ఒక విషయాన్ని నేను ఈ మార్నింగ్ ఒక విషయాన్ని తెలియజేస్తా. ఏమిటంటే, యేసు వారు ఈ లోకానికి వచ్చి ఆయన రక్షణ కార్యాలు జరిగించి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు పైచలకు అవుతున్నా ఇంకా మరికొన్ని కోట్లాది మంది ప్రజానీకం దగ్గరకు ప్రియబిడ్డలారా క్రీస్తును కూర్చున్నటువంటి సమాచారం వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి కారణం, వాళ్ళు ఉండడానికి కారణం ఏమిటి అనంటే, అసలు ఆ మరణకరమైనటువంటి శిలువ బలియాగముతోనే ఆగిపోతుంది. పునరుద్ధానాన్ని గూర్చినటువంటి వార్త వారి దగ్గరికి వెళ్ళడం లేదు. కానీ ఈ రోజున సంఘము, ఇక్కడ పేతురు గారు కానీ, లేకపోతే యోహాను గారు కానీ, వీళ్ళందరూ పౌలు గారు కానీ, వీళ్ళ ద్వారా మనం చూస్తాం. దీనికి మేము సాక్షులం. ఆయన అపోస్తలుల కార్యాల్లో 1వ అధ్యాయంలో ఆయన మీరు జ్ఞాపకం చేస్తాడు. ఆయన, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. ఏం సాక్ష్యం చెప్పాలి అంటే, ఆయన పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం చెప్పాలి. మా ప్రభు, మేము విశ్వసించినటువంటి ప్రభు ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినముల లోపల దాన్ని లేపుదని చెప్పినట్లే ఆయన తిరిగి లేచి ఆయన అందరి ఎదుట ఆయన పునరుద్ధానుడిగా ప్రత్యక్షమైనటువంటి అనుభవాలను పురుగుడులాగా మనం చూస్తున్నాం. ఈరోజు ఒక విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా. అపోస్తలుల కార్యములో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మీకు ఈ మార్నింగ్ ఉంటున్న విషయాలను మీకు తెలియజేస్తే, ప్రియబిడ్డలారా, అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 31వ వచనాన్ని మనము పర్టికులర్ గా మనం చూసినట్లయితే, ఎందుకనగా తాను నియమించినటువంటి మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును ఆయన నిర్ణయించి ఉన్నాడు. ఇక్కడ చూడండి, కంటిన్యూటీ చూడండి. మృతులలో నుండి ఆయనను లేపినందున ఒక విషయాన్ని గమనించాలి. యేసునాయన జన్మించాడనే వార్త నమ్ముతున్నామా లేదా? ఆయన ఈ లోకానికి వస్తాడనేటువంటి మెస్సియా కొరకు ఎదురు చూశారు, అది జరిగింది. ఆయన జన్మించాడు, వచ్చాడు. ఆయన జన్మించాడు, అనేకులకు సంతోషాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు, ఆయన రక్షణ కార్యం చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన తీర్పు తీర్చబోతున్నాడు అనేటువంటిది కూడా మరి దీని వెనుక ఉంది. 2వ రాకడ ఉంది, రాప్చర్ ఉంది.
దానికి నిదర్శనమే ప్రకటన గ్రంథము ప్రియబిడ్డలారా. తీర్పు గూర్చినటువంటి సమాచారం అంతా కూడా ప్రకటన గ్రంథంలో యోహాను గారికి పద్మస్ దీవులో రాసి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క దర్శనం అంతా కూడా దాంట్లో మనం చూస్తాం. అయితే ఏమోనండి అది అంతవరకు నమ్ముతామో. రెండో రాకడేంటో, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చాలా సంవత్సరాల నుండి దైవజనులు చెప్తున్నారు. మేము ఎలా నమ్మాలో అర్థం కావట్లేదు. కానీ ఆయన జన్మిస్తాడు అని చెప్పినటువంటి వార్త, యాకోబులో నక్షత్రము ఉదయించునని చెప్తే, బెత్లెహేములోనే జన్మిస్తాడని చెప్తే, ప్రియబిడ్డలారా ఆయన ఎక్కడ జన్మిస్తాడని చెప్తే, ప్రియబిడ్డలు అక్కడ జన్మించలేదా? ఆయన సిలువను కూర్చున్నటువంటి ప్రతి ఘట్టము ప్రియబిడ్డలారా లేఖనానుసారముగా జరగలేదా? ఆయన సిలువ మరణం సైతం కూడా లేఖనానుసారముగా జరగలేదా? లేకపోతే ప్రియబిడ్డలారా ప్రతి చర్య కూడా ఈవెన్ లేఖనానుసారముగా నెరవేర్చబడలేదా? మరి అలాంటప్పుడు తీర్పు లేదని ఎందుకనాలి? అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, తీర్పును గురించి భూలోకమును ఆయన ఏం చేశాడు? భూలోకమంతటిని కూడా ఆయన అసలు అంతటిని నీ కొరకు నా కొరకు ఆయన తీర్పు కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మృతుల్లో నుండి లేచిన ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ, అంటే అర్థం ఏంటంటే ఆయన లేపబడకపోతే అసలు తీర్పు అనేటువంటిది లేనే లేదు. ఆయన లేచి ఉన్నాడు కాబట్టి ప్రియులారా మీరు నేను మనము గమనించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. ఇది ఒక ఆధారముగా, అంటే పునరుద్ధానాన్ని నీకు నాకు మనకు ఒక ఆధారముగా రుజువుగా దేవుడు దయచేసినటువంటి విషయాన్ని మీరు నేను మనము గమనించవలసినటువంటి వారిలో ఉంటున్నాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్ని పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ప్రియబిడ్డలారా ఆ కొంచెం 7వ వచనం చివరి భాగంలో మనం చూస్తా ఉంటే, ఆయన మృతుల్లో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసములకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము ఏం పొందాము? అపోస్తలత్వమును పొందితే మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు ఏమి చేశారు? పిలువబడి ఉన్నారు. అక్కడ పైన రాయబడింది ఏంటో తెలుసా? మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో ఆయన ఏం చేయబడ్డాడట? నిరూపించబడ్డాడు. Himself he proved as resurrected Lord. ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడు. ఆయన మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన చనిపోయినటువంటి వాడు మాత్రమే కాదని ఆయన తిరిగి లేచినటువంటి దేవుడని. వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ ఆ యొక్క సమాధి దగ్గర ఆ యొక్క సైనికులను వాళ్ళందరినీ కూడా భద్రత ఇచ్చి అంతంతో అయిపోయింది కదా అని అనుకుంటే, వారు ధనాన్ని కూడా వెచ్చించి వాడు రకరకాలైనటువంటి నయవంచన చేసి ఆయన మీద ఏదో వారు అపవాదాన్ని వేయాలని చూసినప్పటికీ వారి ఆలోచనలని పటాపంచలైపోయినటువంటి తలంపులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పునరుద్ధరుడని రూపించబడడానికి ఆధారంగా ప్రియబిడ్డలారా జరిగినటువంటి కొన్ని రుజువులే ఈ యొక్క సువార్తలన్నింటిలో, మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలోను ఆయన శిష్యులకు తర్వాత జరిగినటువంటి ఆ యొక్క సంభవాలన్నింటినీ ఆయన అనేకులకు ప్రియబిడ్డలారా తెలియజేసినటువంటి సంభవాలన్నింటినీ మనమందరం కూడా చూస్తున్నాం. ఈరోజు కొరింథీయులకు రాసినటువంటి ఈ యొక్క 2వ పత్రికలో ఉన్నటువంటి మరికొన్ని మాటలను మీరు నేను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఆధ్యాత్మికమైనటువంటి పలుకులను మీరు నేను మనం చూస్తాం. చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మనం చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయంలో ఎందుకు దేవుడు మనలను ఆయన చూస్ చేసుకున్నాడు అని అంటే, ఎందుకు దేవుడు మనలను ఇందాక చూస్ చేసుకున్నాడని ఒక జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇక్కడ పౌలు గారు భూమి మీద మన గుడారము లేక ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియో నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ప్రియులారా యేసు వారిని
ఆయన పునరుద్ధానుడిగా లేపి మన ముందు నిలబెట్టినటువంటి దేవుడు ఇవన్నీ ఎందుకు చేశాడు అనంటే కారణం నీకు నాకు కావలసినటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని ఆయన సంకల్పించడానికే ఇవన్నీ చేశాడు. ఇంకో విషయాన్ని గమనించాలి. ఇహలోకములో మనము దిగంబరులము కాక వస్త్రములు ధరించుకున్న వారలుగా కనబడము కాబట్టి పరలోకము నుండి మనము మనము నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచున్నాము. పరలోకములో ప్రియమైన రెండవ రాకడలో ఆయన దేవదూతలను పోలినటువంటి వారణముగా ఉండాలి అనంటే ప్రియబిడ్డలారా మనమందరం విశ్వసించవలసినటువంటి వారణముగా ఉంటూ ఉన్నాం. లేకపోతే మనము ప్రియబిడ్డలారా దిగంబరులుగానే మిగిలిపోతాం, వస్త్రం లేనటువంటి వారులుగానే మిగిలిపోతాం. అంత మాత్రమే కాదు, 3వ వచనంలో రాస్తున్నాడు కదా, ఈ గుడారములో ఉన్నటువంటి మనము భారమును మోసుకొని మోగుచూ ఉన్నాం. ఈ లోకములో ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాలు ఈ మూలుకులు, ఈ మూలుగుట, ఈ బలహీనత, మారణ హోమాలు అంటే విశ్వసించినంత కాలము ఈ మూలుగుట అనేటువంటిది క్యాజువల్ గా మన లైఫ్ లో ఇది ఉంటూనే ఉంటుంది. కానీ ఇది ఎప్పుడు పోతుంది అనంటే ఇది తీసివేయవలని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరింపగనుగోరుచున్నాము. దీని నిమిత్తమే మనలను దేవుడు ఇచ్చేశాడు. ప్రియబిడ్డలారా, అంటే ఈ దేహము ఇది స్థిరమైనటువంటిది కాదు, ఇది అస్థిరమైనటువంటిది. దానికోసం దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, దానికోసం మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. మరియు ఆయన ఆత్మను సంచకరువును ఏం చేశాడంటే, ఆత్మ అనేటువంటి సంచకరువును ఆయన అడ్వాన్స్ గా, సంచకరువు అంటే అడ్వాన్స్, ఎర్నెస్ట్లీ అని రాయబడింది ఇంగ్లీష్. సంచకరువుగా దేవుడు దయచేసి నిన్ను మనలను తన యొక్క ఆత్మ చేత నింపి ప్రియబిడ్డలారా ఈనాడు పునరుద్ధాన అనుభవంతో నింపి మనలను ఇప్పుడు ప్రియబిడ్డలారా ఈ పునరుద్ధాన అనుభవంతో కూడినటువంటి వారులుగా ముందుకు కొనసాగింపు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం రాస్తున్నాడు తెలిసి 7వ వచనంలో, ఈ దేహములో నివసించుచున్నంత కాలము మీరు, నేను, మనము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం. ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు మనం ఏం చేయాలి? దానికోసం ప్రిపేర్ అవ్వాలి. ఆయన దగ్గర నివసించడానికి, యుగయుగములు ఆయనతో కూడా ఉండడానికి ప్రిపేర్ కావాలి. కనుక ప్రియులారా, ఈ పునరుద్ధానపు అనుభవాన్ని అందుకే దేవుడు మనందరికీ దయచేశాడు. అంత మాత్రమే కాదు, మరలా 9వ వచనం రాస్తున్నాడు కదా, కావున దేహము విడిచినను ఆయనకు ప్రియులరా ఏంటగా ఆయనకి ఇష్టలుగా ఉండవాలని మిగుల అపేక్షించుచున్నాం. ఇప్పుడు దాని పండుగలో నీ ఆపేక్ష ఏంటి? మనందరికీ ఏం కావాలి? ప్రభు దగ్గరికి ఒక అతను వచ్చాడు, నిత్య జీవం పొందవాలంటే నేనేం చేయాలని అని ప్రభుని అడుగుతున్నాడు. అతను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి బోధకుడా అని ప్రభుని అడుగుతుంది. ప్రభు చెప్తాడు అతనితో, ఏం చెప్తాడు? అక్కడ నీ ఆస్తిని పేదలకి ఇవ్వండి. అతడు వ్యసన పడి ఏం చేశాడు? అందుకని ఇక్కడ పౌలు గారు ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఈ దేహబంధులను దేహము విడిచినను ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ప్రభువైనటువంటి క్రీస్తు వారి లోకానికి ఆయన దేవుని కుమారుడై ఉన్నాయో, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన ప్రియబిడ్డలారా మనను ధనవంతులుగా చేయడానికి నీ నిమిత్తము ఆయన మన కోసం ఏమయ్యాడంటే దరిద్రుడైపోయాడు. కినోసిస్ అంటే తాను ఖాళీ చేసుకున్నాడు. అంటే దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. ఇహలోక సంబంధమైనటువంటి వ్యాపకాలతో, ఇహలోక సంబంధమైనటువంటి యాంగ్జైటీస్ తో మనం జీవిస్తే ప్రియబిడ్డలారా దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి స్థలాన్ని మనం కోల్పోతాం. 10వ వచనంలో ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ఇందాక రోమపత్రికలో మొదట్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, రూపించబడింది. అంటే తీర్పు ఉంది, న్యాయగుణం ఉంది, ఆయన లేచాడు, తప్పనిసరిగా ఇప్పుడు తీర్పు కూడా జరగబోతుంది. దాని కొరకు మనం ప్రిపేర్ అవ్వాలి.
జన్మను గురించినటువంటి సువార్తను మనం విన్నాం, ఆయన రక్షణ గురించినటువంటి సువార్తను మనం విన్నాం, శిలువను గురించినటువంటి వార్తను మనం విన్నాం, ఇప్పుడు పునరుద్ధానం గురించిన వార్తను వింటున్నాం. ఇప్పుడు ఈ పునరుద్ధాన పండుగ రోజు ఏం వార్త అంటే తీర్పును గురించినటువంటి వార్త. ఇప్పుడు ఈ యొక్క వార్తను తెలియజేస్తూ ఉన్నప్పుడు మనమందరము మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతి వాడును న్యాయపీఠం ఎదుట మనమందరము నిలవలనని, దాని కొరకు సిద్ధపడాలని పునరుద్ధాన పండుగ రోజున జ్ఞాపకం చేస్తూ ఈ రోజు మనలను సిద్ధపరుస్తున్నటువంటి విషయాలను గుర్తుపెట్టుకోవాలి. కనుక నేను మనం దాని కొరకు మనం సిద్ధపడతాం. మనం ఆ యొక్క న్యాయపీఠం ఎదుట ఒకరోజు నిలబడవలసినటువంటి ఆ యొక్క అనుభవం ఉంది అనేటువంటి ఆ యొక్క తీర్పు దినం కోసమే మనం సిద్ధపడాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ప్రియబిడ్డలారా, ధనముతో ఆయన యొక్క పునరుద్ధానాన్ని ఆపలేము. మరి విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. మరి గారుడి సీమోను కూడా మనందరికీ తెలుసు. ధనమును తీసుకుని వచ్చి శిష్యుల పాదాల దగ్గర పెట్టి ధనముతో ప్రియబిడ్డలారా పరిశుద్ధాత్మను కొనుక్కోవాలని చూస్తాడు. కానీ ధనముతో పరిశుద్ధాత్మను కొనుక్కోలేము. ప్రియబిడ్డలారా ధనముతో అలాగే దేవుని రాజ్యాన్ని కొనుక్కోలేము. ప్రియబిడ్డలారా కనుక దేవుని ఎదుట ఆయనకిష్టలుగా నీవు నేను మనము తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేవుడి లోకంలో నన్ను మరణను ఒకవేళ 20 ఏళ్ళు ఉంచుతాడా, 30 ఏళ్ళు ఉంచుతాడా, 50 ఏళ్ళు ఉంచుతాడా? ప్రియబిడ్డలారా ఒకవేళ 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 80 ఏళ్ళ, ఎన్ని సంవత్సరాలు ఉంచుతాడో ఇన్ని సంవత్సరాల్లో దేవుని ఎదుట నీతి కలిగినటువంటి న్యాయాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక రోజున ప్రియబిడ్డలారా వాళ్ళు 20 ఏళ్ళే జీవించారు, కానీ ఆ 20 సంవత్సరాలకు తగినటువంటి తీర్పును వారు పొందుతారు. ఒకవేళ 30 సంవత్సరాలే జీవించారు, దానికి తగినటువంటి జడ్జిమెంట్ వాళ్ళతో ఉంది. కనుక ప్రతి వారికి వారికి తగినటువంటి క్రియ చొప్పున న్యాయపీఠం ఎదుట ప్రతి వారు నిలవలసినటువంటి దినం ఒక రోజు ఉంది. కనుక దాని కొరకు ఇది మొదలుకొని పునరుద్ధానము ద్వారా తీర్పు ఉందని నిరూపించబడుతుందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ప్రియబిడ్డలారా మరణము పడినటువంటి విజయము ఏం తెలియజేస్తుందంటే నిన్ను నన్ను మనలను ఈ లోకాన్ని కూడా జయించడానికి ఆయనను బట్టి, అందుకనే మీరు లోకాన్ని జయిస్తారని ప్రభువు చెప్పాడు. మీరు లోకాన్ని జయిస్తారని ఆయన వాగ్దానం ఇచ్చాడు. అది ప్రియబిడ్డలారా ఎలా అంటే మనముగా కాదు, కానీ కేవలం అది క్రీస్తు ద్వారానే మీరు నేను మనము దానిని సాధించగలము అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం. క్రీస్తు ద్వారానే దానిని సాధించగలము అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని నేను మనం గమనించినట్లయితే, నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వాసము ప్రతివాడు నిత్య జీవములోనికి ప్రవేశిస్తున్నాడు. అంటే నేను నమ్మాలి. ప్రతివాడు వారి క్రియల చొప్పున నీతి కలిగినటువంటి న్యాయాధిపతి యొక్క ఆ యొక్క తీర్పులో ప్రియబిడ్డలారా నిత్య జీవనానికి ఎంటర్ అవడానికి కావలసినటువంటి ఆ యొక్క అనుభవాన్ని పొందుకోవడానికి మనం సంసిద్ధులు కావాలి. ఇప్పుడు అంటున్నాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. అలాంటి దివ్యమైనటువంటి అనుభవాన్ని ప్రియులారా దేవుడు ఒక నిరీక్షణతో కూడినటువంటి అనుభవాలను ఈ పునరుద్ధాన పండుగ రోజున దేవుడు మనకు దయచేస్తున్నాడు. డియర్ ఫ్రెండ్స్, ఈ తెల్లవారుజాము ఆరాధనలో మన ప్రభు ఆయన తాను చెప్పినట్టే ఆయన లేచాడు. కనుక ఆయన యొక్క మాట ప్రకారం మనమందరం కూడా ఒక రోజు నీతి కలిగినటువంటి న్యాయపీఠం ఎదుట నిలవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. కనుక ఇక ముందు ప్రియబిడ్డలు జరగబోతున్నటువంటి ఆ యొక్క జీవితం కొరకై, నిత్య జీవం కొరకై విశ్వాసంతో నిరీక్షణతో మనము ఇక్కడ నుండి సాగిపోవలసినటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం. కనుక ఇప్పుడు 25వ వచనం దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది, దాని వినువారు జీవించరని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. కనుక 26వ వచనం ఇప్పుడు ఏంటంటున్నా, తండ్రి ఎలాగిన తనంతడు తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడు కూడా తనంతడు తానే జీవము గలవాడు యుటకు కుమారునికి అధికారము అనుగ్రహించాడు. కనుక అట్టి అధికారమును ప్రియబిడ్డలారా మళ్ళా తిరిగి ఆయన విశ్వసించు
అయ్యా బిడ్డలమైనటువంటి మనందరికీ ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయం తన పిల్లలనుటకు ఆయన అధికారాన్ని దేవుడు మనందరికి అనుగ్రహిస్తున్నాడు కనుక అట్టి నిత్య జీవన పాలువారములకు దేవుడు ఆయన కృప మనందరికి దయచేయాలని మిమ్మల్ని కూడా నిరుత్సాహపరుస్తూ కాదు కానీ నిత్య జీవం కొరకై మనము నిత్య జీవం కొరకై ఎదురు చూడాలి. యేసుక్రీస్తు ద్వారా పునరుద్ధానం లభించింది. ఇంతటితో హ్యాపీగా గొంతులు వేసుకుంటూ సాగిపోవద్దు, ఇంతటితో సంబరాలు చేయొద్దు. ప్రియబిడ్డలారా, మనము తీర్పు జరగబోతుంది. ఆ తీర్పు తర్వాత నిత్య జీవంలో ప్రవేశించాలి. దాని కొరకై మనకి జీవితాన్ని ముందుకు ఆత్మీయంగా కొనసాగించవలసినటువంటి వారంగా ఉంటున్నాం కనుక ఈ పునరుద్ధాన పండుగ రోజున మనల్ని మనం ఆత్మీయంగా సిద్ధపరచుకుందాం. ఆత్మీయంగా మన జీవితాన్ని, మన హృదయాల్ని, మన బ్రతుకులను సంసిద్ధపరచుకుందాం. దేవుడి యొక్క కృప మనందరికి దయచేసి కాపాడునుగాక. ఆమేన్. మా ప్రభువా, మా దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. మీరు ఇచ్చిన వాక్కు కొరకే వందనాలు. మీ సందేశం విని మేము ఇక్కడ మేము విడిచిపెట్టేటువంటి వారులుగా కాకుండా నిరీక్షణ కలిగినటువంటి వారులుగా, నేను పునరుద్ధానముతో సరిపెట్టుకునేటువంటి వారులుగా కాకుండా నిత్య జీవానికి కావలసినటువంటి నిరీక్షణ మీరు మాకు ఉంచారు కనుక దానికి కావలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలను కలిగక ముందు మేము కొనసాగడానికి నీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.